మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. సుసుము కిటవాగా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాంగి ఈ పురస్కారం దక్కించుకున్నారు. కొత్త రకం పరమాణు నిర్మాణాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణల తరువాత విభిన్నమైన క్రియాత్మకమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ను పరిశోధకులు సృష్టించారు. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ల అభివృద్ధి సమాజంలోని పలు సవాళ్లను పరిష్కరించడానికి రసాయన శాస్త్రవేత్తలకు కొత్త అవకాశాలను అందించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన విషపూరిత వాయువులను అదుపులో ఉంచడానికి MOF పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాల నుంచి కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అనేక కంపెనీలు MOF పదార్థాలను పరీక్షిస్తున్నాయి. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమలలో సురక్షితమైన, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్లు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 21వ శతాబ్దపు పదార్థంగా ఉంటాయని కొంతమంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు.